నమస్తే తెలుగు న్యూస్‌కి స్వాగతం. అప్సన్ రాయేష్ గారు ప్రముఖ రాజకీయ, సామాజిక విశ్లేషకులు ఉన్నారు. నమస్కారం రాయేష్ గారు. నమస్కారం. రాయేష్ గారు, ఈ ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ వివాదమే నడుస్తున్న నేపథ్యంలో సరే, ఈరోజు అందరూ భేటీ అయ్యారు. ఒక ముగింపు వచ్చేట్టుగానే కనబడుతుంది. ఇదంతా ఒక ఎత్తైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి సినిమా ఇండస్ట్రీ మొత్తం వెళ్లారు. ఆయన దగ్గర మాట్లాడారు. సరే వాళ్ళకి మధ్య ఏదో సయోధ్య జరిగింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలేంటంటే, నాడు జగన్ దగ్గరికి హీరోలు, ప్రొడ్యూసర్లు వీళ్ళంతా వెళితే, నానా హంగామా చేశారు గదా! నాడు జగన్ చేసిన పనే గదా రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు చేసింది. నాటి జగన్‌కి, నేటి రేవంత్ రెడ్డికి తేడా ఏముంది? నేడు రేవంత్ రెడ్డేమో ఆహా! ఓహో! అని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. నాడు జగన్నేమో తిట్టిపోశారు అని అంటున్నారు. రేవంత్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి చేసినవి రెండూ ఒకటేనా? ఒకవేళ ఒకటే అయితే ఇండస్ట్రీని తమ కాళ్ళ దగ్గరికి రప్పించుకోవటమే అయితే, ఎందుకప్పుడు జగన్ రెడ్డికి తిట్లు, ఈయనకెందుకు పొగడ్తలు? చాలా రెగ్యులర్‌గా మనం వాడుక భాషలో వాడే సామెతోటుంది. మీకు కూడా సామెతలు బాగా వస్తున్నాయి ఈ మధ్య కాలంలో. బోడిగుండికి, మోకాలికి ముడిపెట్టి మాట్లాడతారు అని చెప్పని. ఓకే. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు సినిమా ఇండస్ట్రీ తోటి వ్యవహరించిన వ్యవహారానికి, ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక సెలెక్టివ్ ఇన్సిడెంట్ ప్రాతిపదికగా ప్రభుత్వం ఏం చెయ్యాలో అది చేయటాన్ని 2 పోల్చి ఎట్లా ముడిపెట్టి మాట్లాడతారు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఆ రోజు ఆయన తన రాజకీయ ప్రత్యర్థులుగా కొందరు నటులు ఉన్నారు కాబట్టి వాళ్ళని టార్గెట్ చేసే లక్ష్యంతోటి వాళ్ళ సినిమాలు రిలీజ్ అవుతున్న సందర్భంగా అప్పుడు ఏకపక్షంగా టికెట్ ధరలు తగ్గించారు. బెనిఫిట్ షోలు వేయడానికి అనుమతి ఇవ్వము, టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వము అని చెప్పని అప్పటికప్పుడు, అంటే వాళ్ళ సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగా తీసుకున్న నిర్ణయం. ఆ సందర్భంలో ఆ పర్టికులర్ నటులు కూడా ఈ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మేము అడుక్కునేదేంటి, మాకు ధరలు పెంచుకోవడానికి అవకాశం ఇవ్వండి అని చెప్పని మేము వీళ్ళకి విజ్ఞప్తి చేసుకునేది ఏంటి అని చెప్పని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారితో రాజకీయంగా విభేదిస్తున్న బాలకృష్ణ గారు, పవన్ కళ్యాణ్ గారు ఇరువురు కూడా ప్రభుత్వం దగ్గరికి రాజీ బేరాలు నడపకుండా వాళ్ళ సినిమాని నమ్ముకొని, వాళ్ళకి ప్రజల్లో ఉండే అభిమానాన్ని నమ్ముకొని వాళ్ళు సినిమాలు రిలీజ్ చేసేసారు. ఆ చేసిన సందర్భంగా కూడా పవన్ కళ్యాణ్ గారు వకీల్ సాబ్ సినిమా, ఆ సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగా ఎప్పుడూ లేని కొత్త సాంప్రదాయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అమల్లోకి తీసుకొచ్చారు. అంటే సినిమా రిలీజ్కి ప్రతిబంధకాలు కల్పించాలి అని చెప్పని ఆ సినిమా థియేటర్లను మూసేయించారు. ఎప్పుడు ఇన్ని సంవత్సరాలుగా మనం టికెట్ కొనుక్కొని థియేటర్కి వెళ్తాం. కొన్ని సందర్భాల్లో కొన్ని థియేటర్లు మనం పెట్టే ఛార్జ్కి అనుగుణంగా ఆ ప్రేక్షకులకు ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తాయి. కొన్ని థియేటర్లు సీట్లో నల్లులు కొడుతున్నా కూడా టికెట్ వసూలు తప్పితే ఈ ప్రేక్షకుల సాధక బాధకాలు పట్టించుకోరు. అవును. ఆ సినిమా మీద ఉండే మమకారంతో వీటన్నిటిని అధిగమించి ప్రజలు సినిమాకి ప్రయారిటీ ఇచ్చి వాళ్ళు థియేటర్లకి వెళ్ళి టికెట్ కొనుక్కొని సినిమాలు చూసిందే మనం మొదటి నుంచి చూస్తున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మొట్టమొదటిసారిగా సినిమా విడుదల సందర్భంగా, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ వైరిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారి సినిమా విడుదలవుతున్న సందర్భంగా ఆ థియేటర్లని తహసీల్దారులతోటి, విఆర్ఓలతోటి ఇన్స్పెక్షన్ చేపించి ఈ థియేటర్లు అప్ టు స్టాండర్డ్ లేవు అని చెప్పని, ఫైర్ సేఫ్టీ ఉందా, వాష్రూమ్లు బాగున్నాయా, అప్పటికప్పుడు థియేటర్లు మూసేయించారు. మరి ఈ సినిమా రిలీజ్ అయ్యేటప్పుడే అప్పటి వరకు మరి అప్ టు స్టాండర్డ్ లేకున్నా కూడా సినిమాలు నడవనిచ్చారుగా. మరి ఆ తహసీల్దార్ బాధ్యత కదా. ఆ ముందు సినిమా రోజు అక్కడ ఆ ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు, వాష్రూమ్సు, డ్రింకింగ్ వాటరు, ఇటువంటి ఫెసిలిటేషన్ ప్రాపర్గా ఉంచాల్సిన బాధ్యత అంతకుముందు సినిమాకి కూడా ఉంటుందిగా. అంతకుముందు కూడా ప్రజలు టికెట్ కొనుక్కొని ఆ హాల్కి వెళ్ళారుగా. మరి అప్పుడు ఎందుకని ఈ ప్రభుత్వం మరి మినకుంది? ఉద్దేశపూర్వకంగా ఒక కక్ష సాధింపు ధోరణితో తన అధికారాన్ని దుర్వినియోగం చేసి సినిమా ఇండస్ట్రీని వేధింపులకు గురి చేయాలని ఒక లక్ష్యంతో. ఎందుకనంటే అదొక సెన్సిటివ్ ఫీల్డు. వాళ్ళు కోట్ల రూపాయలు ముందుగా పెట్టుబడి పెట్టి సినిమా తీసుకోవాలి. ఆ సినిమాని
థియేటర్లు రిలీజ్ చేసి ప్రేక్షకుడు కొనే టికెట్ ఒక్కొక్క టికెట్ మీదగా మళ్ళీ డబ్బులు వసూలు కావాలి. చాలామంది వాళ్ళ లైవ్లీవుడ్ పొందుతూ అల్టిమేట్గా ప్రొడ్యూసర్ సర్వైవ్ అవ్వాలి. కాబట్టి ఈ పరిస్థితిలో ఎవరితోటి ఎక్కడ ఘర్షణ పడలేని ఒక స్థితి వాళ్ళది. ఆ సెన్సిటివిటీని ఎక్స్‌ప్లాయిట్ చేసుకుంటా నా వైభోగం చూడు, నా అధికారం చూడు, నా చేతిలో ఉన్న యంత్రాంగం చూడు అని చెప్పని పిచ్చుక మీద బ్రహ్మాస్త్రాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రయోగించాడు ఆ రోజు. ఆ ప్రయోగించిన పర్యవసానం, ఆ ప్రయోగాన్ని తట్టుకొని ధైర్యంగా స్థైర్యంగా నిలబడగలిగిన వాళ్ళు నిలబడ్డారు. అటువంటి పరిస్థితుల్లో కూడా బాలకృష్ణ గారి సినిమా ప్రభుత్వాన్ని మాకు టికెట్ ధరలు పెంచమనో ఎక్స్ట్రా షోస్కి అనుమతి ఇవ్వమనో అడగకుండానే 200 కోట్లు కలెక్ట్ చేసింది. తర్వాత ఇదే అంశాన్ని విమర్శించాడు అని చెప్పని నానికి సంబంధించిన శ్యామ్ సింగరాయ్ సినిమా దాన్ని కూడా టార్గెట్ చేశారు. అంతకుముందు కోవిడ్ క్వారంటైన్ సెంటర్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అని చెప్పని డాక్టర్ రమేష్ హాస్పిటల్ వాళ్ళు ఒక హోటల్ని క్వారంటైన్ సెంటర్గా ఎంగేజ్ చేసుకొని దాంట్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగి కొందరు చనిపోయిన సందర్భంగా ఆయన్ని వేధించి ఆయన పేరులో లేని చౌదరిని యాడ్ చేసి ఆయన్ని అవమానపరుస్తూ ఉన్న సందర్భంగా ఆ కుటుంబానికి సంబంధించిన ఆ డాక్టర్ రమేష్ గారి అన్న కొడుకు రామ్ తను స్పందించాడు అని చెప్పని అతను వేధింపులకు గురి చేశారు. అంటే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వ్యక్తిగతంగా నటుల్ని టార్గెట్ చేసింది. ఆ నటులు నటించిన కారణానికి వాళ్ళు నటించిన సినిమాలని టార్గెట్ చేశారు. ఇక్కడ నటులు వాళ్ళ రెమ్యునరేషన్ తీసుకొని నటించారు, వాళ్ళ పాట అయిపోయింది. ఆ సినిమా ఆడినా ఆడకపోయినా వాళ్ళకు వచ్చే నష్టం లేదు, వాళ్ళకి ముట్టే డబ్బులు ముట్టేసినాయి. ఆ సినిమా సరిగ్గా ప్రదర్శనకు నోచుకోకపోతే, ప్రేక్షకాదరణ పొందకపోతే నష్టపోయేది యూనిట్, ప్రొడ్యూసర్. జగన్మోహన్ రెడ్డి గారు సినిమాలో నటించిన పాపానికి ఆ సినిమాను టార్గెట్ చేస్తూ వచ్చాడు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, ఈ వ్యవహార శైలి పట్ల మరి తర్వాత రిలీజ్ అవుతున్న సినిమాల నేపథ్యంలో ఇండస్ట్రీ వాళ్ళు ఈ ధైర్య సాహసాలు ప్రదర్శించలేరు. అందరి వల్ల సాధ్యం కాకపోవచ్చు ఘర్షణపూరిత వాతావరణాన్ని హ్యాండిల్ చేయడం అనేది. ఆ నేపథ్యంలో ప్యాచప్కి ట్రై చేశారు. ఆ చేసే ప్రాసెస్లో కూడా అసలు ఎంతగా అవమానకరంగా వ్యవహరించాడు జగన్మోహన్ రెడ్డి అంటే, ముందుగా చిరంజీవి గారు ఒక్కళ్ళే వచ్చారు. వస్తే వాకిట్లోకి వచ్చి భార్యాభర్తలు ఇద్దరు శాల్వా గప్పి తీసుకెళ్లారు లోపలికి, భోజనం పెట్టి పంపించారు. అది సింగిల్గా కలిసినప్పుడు సింగిల్గా కలిసినప్పుడు పంపించినమ్మటే మళ్ళీ ఆయన గాలి తీసేశారు. ఆయనకి రాజ్యసభ ఆఫర్ చేశాము, ఆయన ఇండస్ట్రీ గురించి కాదు వచ్చింది, రాజ్యసభ ఆఫర్ చేస్తే దానికోసం వచ్చారు అని చెప్పని. అంతకుముందు ఒకసారి నటుడు అలీని కూడా, ఆయనకు కూడా రాజ్యసభ ఆఫర్ చేస్తున్నాడంటే పాపం ఆయన భార్యను కూడా తీసుకొని వచ్చాడు, నన్ను ప్రకటించబోతున్నారని చెప్పని. చిరంజీవి గారి కన్నా భోజనం పెట్టి పంపించారు, ఆయనకు ఆ భోజనం కూడా పెట్టలా. ఈ అవమానాలు టైం అండ్ అగైన్ ఇండస్ట్రీ ఫేస్ చేసింది. తప్పని పరిస్థితుల్లో వాళ్ళకి ప్రభుత్వంతో రిఫ్ట్ ఎదుర్కొనే కాస్ట్లీ మూల్యం వాళ్ళు చెల్లించలేరు కాబట్టి తలొగ్గి వాళ్ళు మమ అనిపించుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఏదో ఇండస్ట్రీని అంటే ఖచ్చితంగా హ్యూమిలేట్ చేశారు ఆయన పాలనా హయాంలో. ఇప్పుడు జరిగిందేంటి, ఇదే రేవంత్ రెడ్డి గారు ఇదే పుష్ప సినిమాకి బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చారు, టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చారు. కానీ ఆ అనుమతించిన షో సందర్భంగా జరిగిన ఒక తొక్కిసలాటలో ఒక కుటుంబం బాధితులుగా మారిన నేపథ్యంలో ఆ సంఘటన మీద విచారణ జరుపుతూ ఉన్నారు. అంతేగాని ప్రభుత్వం ఏమి జగన్మోహన్ రెడ్డి గారి లాగా టికెట్ ధరలు తగ్గించండి, మీకు బెనిఫిషియల్కి అనుమతులు ఇవ్వము, మీకు టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతులు ఇవ్వమని చెప్పని మంకుపడితో లేదు కదా, అనుమతులు ఇచ్చారు. కానీ అక్కడ ఒక దురదృష్టకర సంఘటన చోటు చేసుకుంది వాస్తవం. ప్రభుత్వ పరంగా ఆ సంఘటన మీద విచారణ జరిపి తీరుతారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కందుకూరులో చంద్రబాబు నాయుడు గారి సభ సందర్భంగా తొక్కిసలాట జరిగింది, అక్కడ కొన్ని విలువైన ప్రాణాలు పోయాయి. జీవో నెంబర్ 1 అని ఒకటి తీసుకొచ్చి రాజకీయ పార్టీలు రాజకీయ కార్యకలాపాలు నిర్వహించుకోనికుండా జీవో తీసుకొచ్చారు కదా. కరెక్ట్. మరి ప్రభుత్వ పరంగా ఎందుకు తీసుకున్నారు ఆ చర్య? ఆయన ఏం చెప్పారు, మాకు ప్రజల ప్రాణాలు ముఖ్యం అని చెప్పని అన్నారు. అంటే మీకైతే ప్రజల ప్రాణాలు ముఖ్యం, ఇక్కడ కళ్ళ ముందు ఒక ఇన్సిడెంట్ జరిగి కనిపిస్తూ ఉంటే
ఆ ఇన్సిడెంట్కి బాధ్యులైన వాళ్ళని మీద విచారణ జరిపి కేసులు ఫైల్ చేయరా? మీరైతే ఏం చేసేవాళ్ళు? మీరు ఫైల్ చేసేవాళ్ళు కాదా? మీరైతే లాలూచి పడేవాళ్ళ? ఏముందిలే మన చిన్నాయన కేసే తొక్కిపెట్టాం కదా అని చెప్పని ఈ కేసును కూడా తొక్కిపెట్టేవాళ్ళ? డోర్ డెలివరీ ఇచ్చిన అనంతబాబునే పక్కన కూర్చోబెట్టుకొని తిప్పుకుంటున్నాం కదా అని చెప్పని ఇక్కడ కూడా పక్కన పెట్టుకొని అంటే మద్దతు తెలిపారు కదా మీరు ఈ ఇన్సిడెంట్లో కూడా. అల్లు అర్జున్ ఎట్లా అరెస్ట్ చేస్తారు, అల్లు అర్జున్ మీద కేసు ఎట్లా పెడతారని చెప్పని మద్దతు తెలిపారు కదా. అంటే పోయిన ప్రాణానికన్నా కూడా మీకు అల్లు అర్జున్ ఎన్నికల సమయంలో మీ అభ్యర్థికి మద్దతు ఇచ్చిన అంశమే గుర్తుకొచ్చింది కదా. ఏ స్థాయిలో కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వ్యవహరించిన వ్యవహార శైలికి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వ్యవహరించిన వ్యవహార శైలికి పొంతనే లేదు. ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఏం చెయ్యాలో అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేసింది. బాధ్యత రాహిత్యంగా భయము, పక్షపాతము, రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తానని చెప్పని రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు భయపెట్టి పక్షపాత ధోరణితో రాగద్వేషాలతోటి ఆయన పరిపాలన జరిగింది అనేది 100కి 100 పాళ్ళు గత ప్రభుత్వ హయాంలో ఇండస్ట్రీకి ఎదురైన అనుభవాలు తెలుపుతూ ఉన్నాయి. ఇవాళ ప్రజల కోణంలో ఇక్కడ ఇండస్ట్రీలో ఉన్న సెలబ్రిటీస్కి ప్రాధాన్యత ఇవ్వకుండా సామాన్య ప్రజల కోణంలో ఆలోచించి బాధితులుగా మారిన ఒక కుటుంబ పక్షాన రేవంత్ రెడ్డి గారు నిలబడ్డారనేది 100కి 100 పాళ్ళు వాస్తవం. ఆ గిల్టీనెస్ ఇండస్ట్రీలో కూడా ఉంది కాబట్టే నిన్న స్వయాన ఆ ఫిల్మ్ యూనిట్ తప్పు జరిగింది అని అనేది రియలైజేషన్ ఇండస్ట్రీలో ఉంది కాబట్టి వాళ్ళు వెళ్ళి ఆ కుటుంబానికి కూడా నష్టపరిహారం చెల్లించొచ్చి ప్రభుత్వంతో ప్యాచప్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు కదా. కాబట్టి ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి వైఖరికి, రేవంత్ రెడ్డి గారి వైఖరికి ఈ పొంతనే లేదు. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ.